హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము గోవిందరాజుల గుట్ట వెళ్తున్నాం. ఎవ్రీ సంక్రాంతికి తప్పకుండా మేము అక్కడ కాలభైరవుని దర్శనం చేసుకుంటాం అన్నమాట. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను, ఓకేనా? నేను మా క్రాంతి ఇలా రెడీ అయ్యామన్నమాట టెంపుల్కి. అక్కడ కాలభైరవి ఉంటారనమాట. మనం ఈ టైంలో దర్శించుకుంటే ఎలాంటి యాక్సిడెంట్స్ జరగవని మాకొక నమ్మకం. అందుకే ఎవ్రీ ఇయర్ తప్పకుండా దర్శించుకుంటాం అనమాట. ఇక గోవిందరాజుల గుట్ట స్టోరీ వచ్చేసి ఏంటి అంటే, నాకు తెలిసింది నేను చెప్తాను, వినండి. తిరుపతిలోని శ్రీనివాసుడు తన భక్తులకు కోరికలు తీర్చడంలో విసిగిపోయి గృహలో కనిపించకుండా విశ్రాంతి తీసుకున్నాడు. రుద్రమాదేవి కలలో కనిపించి కొండపైన తన ఉనికిని చాటుకున్నాడు. రుద్రమాదేవి తన మనుషులను పంపింది మరియు వారు శ్రీ గోవిందరాజు స్వామి మరియు శ్రీకృష్ణ ప్రధాన విగ్రహాన్ని కనుగొన్నారు. స్వయంభూ రెండు పెద్ద రాళ్ల మధ్య నిద్రిస్తున్న మరియు చూసే భంగిమతో ఉండే కొండపై అప్పుడు ఒక ఆలయం నిర్మించబడింది. అప్పటి నుండి ఈ ఆలయంలో అన్ని విష్ణు ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు చూడండి విగ్రహం ఎంత బాగుందో. ఇది వరంగల్లో ఉంది కాబట్టి ఎవరైనా ఉంటే కంపల్సరీ దర్శించుకోండి. వరంగల్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది. మనకి ఎంట్రన్స్ అనేది మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. సో ఇది నార్మల్గా విష్ణుమూర్తి ఉత్సవాలు నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. మా ఇంటి నుంచి వ్యూ కనబడుతుంది. యాక్చువల్లీ కొండపైన కదా, ఎంత లాంగ్లో ఉన్నా మనకు కనబడుతుంది. కింద ఆంజనేయ స్వామి టెంపుల్ సపరేట్గా ఉంటుంది, శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్ సపరేట్గా ఉంటుంది, పైన శ్రీ విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. దానికోసం కొన్ని స్టెప్స్ ఎక్కాలి మనం. ఆ తర్వాత అక్కడ విష్ణుమూర్తిని దర్శించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా రష్ ఏమి ఉండదు. నార్మల్ టైంలో అయితే సండేస్లో వెళ్తే చాలా పీస్ఫుల్గా దర్శనం అవుతుంది. ఒకసారి మీరే వెళ్ళి చూడండి ఎంత బాగుంటుందో. మీరు కూడా ఎవ్రీ ఇయర్ మా లాగానే వెళ్తూ ఉంటారు. సో ఇలా మా దర్శనం అనేది చాలా బాగా జరిగింది. సో ఇంటికి రిటర్న్ అవుతున్నాం అన్నమాట. సో సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. బిఫోర్ దట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.